పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వకృపాని దేవానికి ఎంతో స్తుతిస్తున్నాను. నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి, నీ అనంతమైనటువంటి వాత్సల్యతను బట్టి ఇప్పుడు మీరు సహాయపడుతూ వచ్చాను. వాటిలో అందుని బట్టి వందనాలు. నీ మహిమ గల నీ తేజస్సును, నీ కృపను, నీ వాక్కును మాకు అందించు. నీ రక్త నిబంధన, నీ కృప, నీ వాత్సల్యత మాకు ఇచ్చి మా తోడుగా ఉండి నీ సన్నిధిని, నీ ప్రత్యక్షతను, నీ ఆత్మీయమైనటువంటి పురోగతిని మాకు కలిగించు. నిశ్చలమైన రాజ్య మమ్మల్ని సిద్ధపాటు కలిగించు. ఆది అంతమైన మమ్మల్ని పరిపాలించమని పరిశోధించు. నీ కొరకై మేము వధింపబడినటువంటి గొర్రెపిల్లలో నిబంధన కలిగిన వారమై నిన్ను చేరి ఆరాధించుకో. నీ మాటలు మాకు దయచి యోగ్యమైన ఆరాధన, త్యాగవంతుల ఆరాధన, మహిమగల ఆరాధన మీకు అర్పిస్తుంది. మాకు సహాయపడు. మా తండ్రి ప్రేరక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనం, 12, 13 కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 12, 13 అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 12, 13. ఆ పట్టణముకు ఎత్తైన గొప్ప ప్రాకారము 12 గుమ్మములు ఉంటాయి. ఆ గుమ్మములతో 12 దేవదూతలు, ఇశ్రాయేలు 12 గోత్రం నామములు ఆ గుమ్మముల మీద రాయబడి, తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తర వైపున 3 గుమ్మములు, దక్షిణ వైపున 3 గుమ్మములు, పశ్చిమ వైపున 3 గుమ్మములు. ప్రవాసాత్మకు ఒకసారి ప్రార్థన చేసుకున్నాం. ప్రేమానుకంగా మీ పరలోక తండ్రి, అర్చన సింహాసనం ఆశీర్వదించిన దేవా, మా కాదు కృపాసత్యం బట్టి నీ నామకే మహిమ కలుగును. మీ ఆత్మీయతను మేము ఎక్కడికి వెళ్ళము. అభాగ్యం, దౌర్భాగ్యం, ఎందుకు పరికరమైనటువంటి వారు ఈ సన్నిధిలో ఒప్పుకొచ్చున్నాం. కృప చూపించి నీ ఆత్మ సహాయంగా కనిపిస్తున్నాం. సహాయపడి యోగ్యమైన ఆరాధన స్థితియాగం కూడా ఆరాధన కనిపించినాం. ఈ మహిమ కలిగినటువంటి ఆకలి గుర్తులు మా ఆరాధన నీకు ఎత్తి పట్టుకొని ఆ గుమ్మంలో ప్రవేశించడానికి సహాయం. కృపగా ఆశ్రమం భద్రపరచు. మా తండ్రి రక్షితం నజరేయుడైన యేసుక్రీస్తు కోసం స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 12వ వచనం ఏమని అంటాడు? ఆ పట్టణం ఎత్తైన గొప్ప ప్రాకారము 12 గుమ్మములు ఉంటారు. ఆ గుమ్మములతో 12 దేవదూతలు, ఇశ్రాయేలు 12 గోత్రాలలో ఆ గుమ్మం మీద రాయబడి. 13 తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తర వైపు 3 గుమ్మములు, దక్షిణ వైపు 3 గుమ్మములు, పశ్చిమ వైపు 3 గుమ్మములు. ఇవి గుమ్మములు, ఇవి యెహోవా గుమ్మములు. అందుకే దీన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణకర్తమైనటువంటి ప్రభు ఆ నిర్గమము ద్వారా వారికి బయలుపరచబడినటువంటి 12 గోత్రకర్తల యొక్క పునాదులుగాను, వారి యొక్క ప్రత్యేకతను జ్ఞాపకం చేసుకున్న వారుగాను ఎంచబడ్డారు. ఇప్పుడు ఎంచబడినటువంటి వీరిని ప్రత్యేకమైన గుర్తులతో ప్రభు ఏం చేశాడంటే, ఆది అపోస్తలుగా పిలువబడినటువంటి క్రీస్తుతో నిబంధన కలిగి ఆ ప్రభు యొక్క ప్రత్యక్షతలో నడిచినటువంటి 12 గోత్రకర్తల్ని 12 పునాదులుగా నిర్మించారు. అంటే ఈ ఆది అపోస్తలుల యొక్క గుమ్మములు కలిగిన వారు ఆ ఇశ్రాయేలు యొక్క కుటుంబ సంఖ్యలో ఉన్నటువంటి 12 గోత్రకర్తల్ని, ఇటుపక్క క్రీస్తు ప్రభు గుమ్మములు అపోస్తలులుగా
పరిగణలోకి వచ్చినటువంటి వీరిని ప్రభు నడిపించినటువంటి ప్రత్యక్షతను జ్ఞాపకం చేస్తారు. ఈ గుమ్మములు యెహోవా గుమ్మములు. ఈ గుమ్మములో ఉన్నటువంటి ప్రత్యేకత ప్రభువును వచ్చినటువంటి ఆరాధన, మహిమ, గణపరచు. అందుకే పలుమార్లు మన ఈ గుమ్మముల గురించి గడిచిన 1.5 మాసం నుంచి జ్ఞాపకాలు తీసుకుంటున్నాం. వీటిలో మనకు కావాల్సింది ఏంటి? తర్వాత ఆ విలువైనటువంటి ముత్యాలు. ఈ గుమ్మముల గురించి మనకు అర్థమైతే ముత్యాల గురించి మనకు అర్థమవుతుంది. అది దేవుని యొక్క బలము, కృపను జ్ఞాపకం చేసుకుంటాం. అది సూర్యకాంతం, పద్మరాయి, మరకతము, ఇంద్రధనుసు, వాటికి సంబంధించిన అన్ని రాళ్ళ గురించి తర్వాత మనం చదువుకుంటే ఇప్పుడు గుమ్మములో నుంచి ప్రభుని ఆరాధించడానికి ముందుకు సాగుతూ ఉంటాం. దేవుని యొక్క గుమ్మం, దీన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే రండి. ఒకసారి 118వ కీర్తన 118వ కీర్తన 118వ కీర్తన 19. 118వ కీర్తన 19వ చరణం. నీతి గుమ్మములు తీయుడి, ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించరు. ఇక్కడ అంటాడు ఒక గుమ్మం పేరు నీతి గుమ్మము అంటాడు. ఈ నీతి కలిగిన గుమ్మములో మనం ప్రవేశించేటప్పుడు క్రీస్తు యొక్క రక్త నిబంధన ద్వారా మనం అంటుకట్టబడవాలని, ఆయన ప్రత్యక్షపరచబడినటువంటి ఆత్మను ధరించుకున్న వారిని. అంటే ఈ నీతి గుమ్మంలో ఏముంటుంది? క్రీస్తు నిబంధన పలకగలిగినటువంటి రక్త ప్రోక్షణ అనుకుంటారు. అందుకే క్రీస్తు ప్రభువారు ఆయన యొక్క కల్వరి శిల్వ త్యాగ రక్తాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ గుమ్మంలో ప్రవేశించడానికి ప్రత్యేకమైనటువంటి గుర్తుల్ని ప్రభు మనకు బయలుపరుస్తూ వస్తాడు. దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలంటే ముఖ్యంగా రోమపత్రికలో ఒక మాటని జ్ఞాపకం చేసుకుంటాం. రండి, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. 6వ అధ్యాయం 4వ వచనం. ఎలాగ లేపబడినా అలాగే మనము నూతన జీవనం పొందిన వారిని నడుచుకున్నట్టు మనము బాప్తిస్మం వలన మరణంలో పాల్పొందగా ఆయనతో కూడా పాటు పెట్టబడుతుంది. ఈ నీతి గుమ్మం ఏమైంది? పాపము నుండి విమోచించినటువంటి నీతి గుమ్మం, క్రీస్తు రక్తంతో నిబంధన కలిగినటువంటి నీతి గుమ్మం, ఆయన యొక్క శుద్ధ హృదయం కలిగినటువంటి నీతి గుమ్మం. ఈ గుమ్మములో మనం ప్రవేశించినప్పుడు ఏమైపోతేనంటే ఇది యెహోవా గుమ్మము, ఇది నీతి గుమ్మము. ఈ గుమ్మములో ప్రవేశించినప్పుడు ప్రభు యొక్క ప్రత్యేకతను జ్ఞాపకం చేస్తూ ఉంటాయంటే ఆయన ప్రశస్త రక్తం యొక్క విలువ జ్ఞాపకం చేస్తారు. ఈ గుమ్మము దేవుని యొక్క దీర్ఘమైనటువంటి వెలుగును జ్ఞాపకం చేసుకునేది కాకుండా ఆ వెలుగులో నడుచుట మార్గాన్ని కనుగొనేది జ్ఞాపకం చేస్తాం. అందుకే ఈ ఆరాధనలో కూడా మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే వెలుగులో నడుచుటకు అని. అందుకే మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ వెలుగు క్రీస్తు అను మహిమ కలిగినటువంటి ధనస్సును కూడింది. అందుకే దాని ప్రకటన సారాంశంలో వాటిని అనేకమైనటువంటి వర్ణములుగా పోలుస్తారు. ఆయన పాదములు కానీ, ఆయన కథలు కానీ, ఆయన యొక్క నడవడిని కానీ, ఈ పర్మల గీతాల్లో కూడా ఆ గువ్వకలు కానీ, బండ సందులో దాచుకున్నటువంటి దేవుని మహిమలు కానీ ఈ గుమ్మములో ఉండే సువాసనలు కనిపిస్తాయి. ఈ పరిమళ తైల సువాసన కలిగి. అందుకే ఈ గుమ్మములో ప్రవేశించినప్పుడు క్రీస్తుని ఎదుర్కొన్న వారుగా పరిగణలోకి వస్తాయి. అందుకే ఈ గుమ్మములో మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు మొట్టమొదటిగా 12 గోత్రకర్తలైనటువంటి ఇశ్రాయేలు యొక్క ప్రజల యొక్క కార్యాచరణ మనం జ్ఞాపకం చేసుకోవాలి. రండి ఒకసారి యెహోషువ గ్రంథం, యెహోషువ గ్రంథము 13వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనం.
తూర్పు దిక్కున వారికి ఇచ్చినటువంటి స్వాస్యములు పొందిరి అన్నారు. అంటే ఇక్కడ ఎవరో పేర్లు చెప్పబడ్డాయి? రూబేనీయులు, గాదీయులు, దానిపైన ఇంకా గోత్రకర్తలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనిషి అంటే అర్ధగోత్రములకు అంటే సగభాగం వరకు సుమారు ఈ గోత్రకర్త 9వ అధ్యాయం నుంచి మొదలు పెట్టుకుంటున్నారు. ఈ యోర్దాను దాటక ముందు వారికి ఉన్నటువంటి నిబంధన రూబేనీయులు వారి యొక్క గోత్రకర్తలని వారికి సంబంధించినటువంటి తర్వాత ఇక్కడ అంటే సుమారు వారికి ఇటు మూడు పరిగణలు నిజానికి చూసుకుంటే 4 గోత్రకర్తలు కలిపి ఒక్కొక్క భాగం తూర్పు వైపు, పడమర వైపు, ఉత్తర వైపు, దక్షిణ వైపు వారి గోత్రకర్తలకు వారికి నిర్మించినటువంటి పునాదులు కలిగినటువంటి గుమ్మం. ఈ గుమ్మాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మహిమను కూర్చున్నటువంటి ప్రభు యొక్క సన్నిధిని జ్ఞాపకం చేస్తాం. అంటే మన జ్ఞాపకం చేసుకోవాలి ఏమనుకుంటే ఈ నిర్గమకాండంలో దైవజనులు 23వ అధ్యాయం వారి సందర్భంలో జ్ఞాపకం చేసుకుంటే యాజకత్వం కలిగినటువంటి లేవీకి తాను ఇచ్చినటువంటి మహిమ కలిగినటువంటి వస్త్రాలు ఆ పేరు గార్చబడినటువంటి ఊరిము తిమ్మిము అటువారు ఇటువారు వాటి పేరుని నమోదు చేయొచ్చు. వీటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ పరిశుద్ధమైనటువంటి మహిమ కలిగినటువంటి స్థలంలో ప్రవేశించినప్పుడు ఆ నీతి ధరించుకున్నటువంటి ఏంటి ఓ పేరు ఏ పేరు దాన్ని ధరించుకోవాలంటే ఇప్పుడు మనకి ఏం కావాలి? స్తుతి వస్త్రం కావాలి. ఈ స్తుతి వస్త్రం గురించి కూడా తెలిసిన ఆరాధనలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. యోషియా గ్రంథం 6వ అధ్యాయంలో ఉల్లాస వస్త్రాలు, స్తుతి వస్త్రాలు, మహిమగల వస్త్రాలు వీటిని ధరించుకోవాలంటే క్రీస్తు యొక్క ప్రభుని జ్ఞాపకం చేసుకుని ఆరాధించడానికి ఈ నీతి గుమ్మము అని ఈ గుమ్మంలో మొట్టమొదటి ప్రవేశించారు. అందులో ఈ ఇశ్రాయేలీయులు మరి తర్వాత ఆషేరు గోత్రికులు వీరికి కూడా వారి కేటాయింపు కలిగింది. వీరి యొక్క ప్రత్యేకతని జ్ఞాపకం చేసుకున్నప్పుడు వీరి కలిగినటువంటి వస్త్రాలను బట్టి అంటే ఆ గుమ్మములను బట్టి అతిశయించారు. ఒక సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఇది యెహోషువ గ్రంథం వాటి సందర్భాల్లో యోసేపు గోత్రికులు వస్తారు. వారు అంటారు, అయ్యా నువ్వు పంచినటువంటి ఈ గోత్రకర్తలు కలిగినటువంటి భాగాలను ఏదైతే గుమ్మములు మీరు వ్యత్యాసపరిచి విభజించి పంచారో మాకు చాలా ఇరుకుగా ఉన్నాయి. ఇప్పుడు వాటిని మేము ప్రవేశించడం చాలా కష్టం. మాకు ఇంకా చాలు స్వాస్థ్యం. మీరు దేవుని చేత కనిపెట్టి ఆ స్వాస్థ్యాన్ని ఇంకా ఇవ్వండి. అప్పుడు అంటాడండి యెహోషువ, ఆ కొండ మీదే చెట్లు మీదే అరణ్యం మీదే. ఇప్పుడు ఆ అరణ్యంలో ఏం చేయాలి? వాటిని నరికి సంపూర్ణం చేసుకొని వాటిని ఏం చేయాలి? నేను నివాస యోగ్యమైనటువంటి గృహములు కట్టుకున్నాను. అంటే ఈ నీటి గుమ్మములు ఎలా ఉన్నాయి? మనకి చూడడానికి ఎరుపుగా కనిపించాయి. ఈ గుమ్మములో విశాలతను కలిగజేసే మార్గంలోని నడిపిస్తాయి. అంటే ప్రభు చెప్తాడు, ఎరుపు మార్గము విశాల మార్గం అనేది లోక దృష్టికి చూస్తే అపవాదికి దానికి సంబంధించినటువంటి తలాంతులు కలిగిన గుమ్మం. అది పాపంతో నింపబడినటువంటి గుమ్మము, శాపంతో నింపబడినటువంటి గుమ్మము, దోషభరితమైనటువంటి గుమ్మం. అది ఆ గుమ్మంతో మనకు సంబంధం లేదు. ప్రభు అంటాడు ఎరుకు మార్గం అంటే ఎవరైతే నా శిలువని ఎత్తుకొని ఉపేక్షించి నన్ను వెంబడిస్తారో ఈ మార్గం అది నీతి గుమ్మం. అప్పుడు ఈ నీతి గుమ్మంలోకి చేర్చబడిన తర్వాత పరలోకపు కలిగినటువంటి మహిమ, ఆనందము, సంతోషము అక్కడ ఉండును. అంటే దాన్ని జ్ఞాపకం చేసుకునేటప్పుడు యెషయా గ్రంథం 11 అంటాడు, అది ఆనందపరువు కలిగినటువంటి మహిమ, తేజో నివాసం కలిగినటువంటి శ్వాస విరజల్లు, ప్రభావం కలిగినటువంటి మహిమ. ఆ మహిమను జ్ఞాపకం చేసుకున్నాడు. ఇదే మహిమను దైవజనుడు ఆ యెహెజ్కేలు గ్రంథంలో, దానియేలు గ్రంథంలో అంటాడు, నేను ఉలయి నది తీరున ఆ మహిమ కలిగినటువంటి ప్రత్యక్షతలో జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు నన్ను పడి ఉన్నటువంటి స్థితిగతుల నుంచి నన్ను పైకి లేవనెత్తినప్పుడు నేను జ్ఞాపకం చేసుకున్నటువంటి మహిమ కలిగినటువంటి ఆనందపూర్వం అంటే సంతోషకరమైనది.
ఉల్లాసకరమైనది. ఈ మహిమ కలిగినటువంటి వస్త్రాలన్నీ ఏంటి? గుమ్మములతో వస్తాయి. ఈ గుమ్మములు దేవుడి యొక్క ప్రత్యక్షతను జ్ఞాపకం చేసుకుంటారు. అందుకే ఇక్కడ అంటాడు, రండి ఒకసారి ఇదే 13వ అధ్యాయంలో 13వ అధ్యాయంలో 14, 15, 14, 15 ఇయ్యలేదు. హోమములే శ్వాసము. ఎవరు ఇచ్చారట? మోషే, రూబేని. కానీ ఈ పైన లేవి గోత్రంలో వచ్చేసరికి శ్వాసాన్ని ఇవ్వాలి. అంటే ఈ గుమ్మములో ఏంటి? ప్రవేశించేవారు నిరంతర ప్రధాన యాజకుడైనటువంటి క్రీస్తు లోపలి నుంచి ప్రవేశించారు. అందుకే అంటాడు, నేనే మార్గమును సత్యమును జీవము, నా ద్వారా దేవుడు తండ్రి వద్దకి వెళ్ళనేరుడు. అంటే ఇప్పుడు ప్రభు యొక్క గుమ్మంలో ప్రవేశించాలంటే ఆ 118వ కీర్తనలో మనం జ్ఞాపకం చేసుకున్నట్టు, ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశిస్తారు. ఈ గుమ్మము కలిగినటువంటి నీతి క్రీస్తు అను నిర్దోషమైన నిష్కల్మషమైనటువంటి రక్తంలో ప్రవేశించుతాడు. అందుకే మనం ఒక సందర్భాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటే, యోహాను సువార్త సందర్భంలో దైవజనుడు అంటాడు ఏమని, ఆ ఋషుల తన యొక్క అనుభవాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ నీతి మంత్రుల యొక్క జోలికి అపోస్తల కార్యంలో దాన్ని జ్ఞాపకం చేసుకున్న పౌరు భక్తుడు, యూదురాలు భక్తురాలు ఋషులు, ఆమె ఏం చేస్తుంది? ఆయన వాక్యం వినాలని మాటికి ఆవేశపడితే అక్కడ ఉన్నటువంటి తన యొక్క కార్యాన్ని అధిపతి ఆయన అంటే దాన్ని దృష్టి నిలవాలి. ఆయన ఏంటంటే ఏమైనా దొరికినేమో పౌరు దగ్గర, అంటే ఏ గుమ్మం దగ్గర ఏ గుమ్మం ఎత్తుతున్నాడు. ఆయన అంటాడు, న్యాయ విమర్శ కలిగినటువంటి తీర్పుల గురించి ఆయన వివరిస్తే పౌరు భక్తుడు ఈయన అంటాడు, ఏమైనా దొరికినా అంటే వెతుకుతుందేమో తన భార్య దిశలా ఆ ప్రత్యేకమైనటువంటి గుమ్మమును ఎదుగుతుంది. ఆయన వచ్చేసరికి మాకి లోకం అంటే ఈ గుమ్మంలో ఏ గుమ్మం ఉంటాయి? నీతి కలిగినటువంటి గుమ్మమును, నీతి కలిగినటువంటి ప్రత్యక్షతను, ప్రభు యొక్క మార్గాన్ని విశ్వసించి కొనియాడినటువంటి గుమ్మములో, ఆరాధన కలిగినటువంటి గుమ్మములో ప్రవేశించడానికి వెతకడం మానేసి ఏమైపోతే ఆ దినాల ప్రయాసంలో నష్టపూరితమైనటువంటి గుమ్మాన్ని పడుతుంటాం. అది ఏంది? విశాలత కలిగించుకున్నాం. ఆ గుమ్మంతో మనకి సంబంధం లేదు. కానీ ఈ మహిమ కలిగినటువంటి దేవుడి గుమ్మంలో ఆ మహిమ కలిగినటువంటి గుమ్మాన్ని గురించి జ్ఞాపకం చేసుకోకుండా లోకమనే గుమ్మాన్ని పట్టుకుంటాం. అది విశాలత కలిగించే గుమ్మం, దానితో మనకి పని లేదు. ఇక్కడ ప్రభు ఇంకొక మాట సెలవిస్తాడు. ఇదే ప్రకటన గ్రంథం సారాంశాన్ని జ్ఞాపకం చేసుకుంటే 12:13 ఆడ తూర్పు వైపు 3 గుమ్మములు, ఉత్తర వైపు 3 గుమ్మములు, దక్షిణ వైపు 3 గుమ్మములు, పశ్చిమ వైపు 3 గుమ్మములు కలిగినటువంటి గుమ్మములు. అంటే ఈ గుమ్మములో ప్రవేశించే యోధులు ఎవరు? ప్రత్యక్షతలు ఎవరు? పేరు గాంచిన వారు పరిశుద్ధులు, చేర్చబడినటువంటి సమూహం. మీరు ఆది అపోస్తులలో వారు వేయబడిన పునాది మీద కట్టబడినటువంటి గుమ్మములు కలిగిన ఈ గుమ్మములను మనం జ్ఞాపకం చేసుకుంటే రండి ఒకసారి ముందుగా ఒక మాట చూద్దాం. ఇదే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 4, 5, 6 చదవండి. మళ్ళీ చదవమ్మా. ముద్రింపబడిన వారి లెక్క అంటున్నారు. ఎవరు మీరు? నీతి గుమ్మములో పరిగెత్తబడి ముద్రింపబడిన వారి లెక్క. ఇశ్రాయేలు గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 1,44,000 మంది. యూదా గోత్రములో 12 మంది.
షిమోను గోత్రంలో 12,000 మంది, లేవి గోత్రంలో 12,000 మంది, ఇశ్శాఖారు గోత్రంలో 12,000 మంది, జెబూలూను గోత్రంలో 12,000 మంది, యోసేపు గోత్రంలో 12,000 మంది, బెన్యామీను గోత్రంలో 12,000 మంది గుర్తించబడింది. ఇక్కడ అంటాడు సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటే గోత్రకర్తలు అందరూ పేర్లు చెప్పారు. 1,40,000 తెలిసిందని చెప్పాడు. ఇప్పుడు వచ్చేసరికి 12,000 మంది ఒక్కొక్కరిని ఎంచుకుంటూ వచ్చారు. ఇక్కడ వరకు బాగా గుమ్మములు ప్రవేశించాం. దాని ముందు మనం జ్ఞాపకం చేసుకున్నాం, సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇక్కడ అంటాడు లేవి గోత్రం కూడా ఆయన గోత్రాన్ని అంటే ప్రవేశించిన వారికి ఎవరు? ప్రవేశించిన వారి వల్ల దేవుని యొక్క వెలుగును ప్రత్యక్షతని జ్ఞాపకం చేసుకొని ప్రభు యొక్క గుమ్మమును పరిశోధించుకోవాలి. ఎవరి గుమ్మం? దేవుని యొక్క వాక్యము అలా ఉండునో లేదో పరిశోధించి పరీక్షించు. మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒకసారి యోహాను సువార్త 3వ అధ్యాయం సందర్భానికి వద్దాం రండి. యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనం 4, 5 3 నుంచి చదవం. 3, 4, 5. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యాన్ని చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడగగా యేసు ఇట్లనెను, ఒకడు నీతి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నిశ్చయముగా మాట ఏంటి? ఖచ్చితమైనది ఒక నిబంధన. ఇది రద్దుపరచలేని నిబంధన. నిత్యంగా నీకు చెప్తున్నా, ఈ పని నువ్వేం చేయాలా? శీఘ్రముగా పని జరిగించి ముగించాలి. అంటే దీనికి కారణం ఏంటి? నికోదేముకు ఉన్నటువంటి భక్తి బాగా ఉంది. గుమ్మమును చూసుకుంటున్నాడు. ఆ గుమ్మములో ప్రభు యొక్క ప్రత్యేకతను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. గుమ్మములో ప్రవేశించడానికి ఇష్టపడుతున్నాడు. కానీ ఆ గుమ్మము దగ్గరకు వచ్చేసరికి ఆయనకు ఒక ఆలోచన వస్తుంది. ఏమని? నీవు చెప్పే నీతి ఏంటి? నీవు చెప్పే బలమేంటి? నీ మర్మయుక్తమైనటువంటి ఆ మాటలేంటి? నీ పలుకులో దైవ భక్తి కలిగినటువంటి మాటలు ఉన్నాయి. దేవుని వెలుగు కలిగినటువంటి మాటలు ఉన్నాయి. దేవుని శ్రద్ధ కలిగినటువంటి మాటలు ఉన్నాయి. కానీ లోకపరంగా జ్ఞాపకం చేసుకొని ఒకసారి ధర్మశాస్త్రాన్ని నెరవేర్స్తే నీవు చెప్పే మాటకి నాకు ఇక్కడ చాలా వ్యత్యాసం కొంత కనిపిస్తున్నాను. ఎవరు చెప్పండి? ఎవరు ఆ మాట అన్నది? ఎవరు? అందుకే ఎక్కడ వేసిన దొంగలు అక్కడ పడుకొని నిలబడండి. వాక్యం చదివేటప్పుడు అర్థసహితంగా చదవాలి, జ్ఞాపకం చేసుకోండి. నికోదేము అందుకు ప్రశ్న రాస్తుంది. ముసలితనమందు ఇప్పుడు చదువు. ముసలివాడైనా తర్వాత ఇప్పుడు ప్రశ్న వచ్చింది. నువ్వు కొత్తగా జన్మించాలనో బాగానే ఉంది. నూతన నిబంధన కలిగినటువంటి మాట చెప్తున్నావు, బాగానే ఉంది. రక్షణ పునాది కలిగినటువంటి గుమ్మం చెప్తున్నావు, బాగానే ఉంది. ఈ మహిమ కలిగినటువంటి గుమ్మంలో ప్రవేశించాలని అంటే దైవజనుడు యెషయా రచించినటువంటి గ్రంథంలో మీరు జ్ఞాపకం చేసిన ప్రవచనాంశాలలో నీతి గుమ్మములో మహిమ కలిగినటువంటి స్తుతి వస్త్రాలు, పరిమళ సువాసన వెదజల్లు, ఆనంద తైల వస్త్రాలు. నువ్వు చెప్పే బాగానే. ముసలివాడైన వాడు ఎలా కొత్తగా జన్మింపబడాలా? తల్లి గర్భంలోకి ఎలా? ఇది మానవ హృదయానికి గోచరం కానటువంటి ప్రశ్న. ఇప్పుడు ఈ ప్రశ్న దగ్గర ఆగిపోయాడు నికోదేము. అంటే తన కలిగినటువంటి ధర్మశాస్త్ర ప్రావీణ్యతలో దేవుని యొక్క మహిమను కూర్చున్నటువంటి వాకుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ నీతి గుమ్మం అనే దగ్గర ప్రశ్నలు ఎదురు దాన్ని సరిచేయబడ. ఈ గుమ్మం
ఈ గుమ్మములలో 12 కలిగినటువంటి గుమ్మాల్లో ప్రవేశించేటప్పుడు 12 వాగులు కలిగినటువంటి ప్రభు యొక్క ప్రత్యేకతలు జ్ఞాపకం చేసుకుంటాం. అందుకే వీటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు కూడా ప్రకటన 12 వచ్చే కూడా సారాంశంలో దేవుని యొక్క ప్రత్యక్షతను గుర్తు చేస్తూ విడవబడినటువంటి సంఘ కాల పరిమితిని జ్ఞాపకం చేసుకుంటూ అరణ్యములో కొనిపోయినాడు. అంటే ఈ మర్మం ఎక్కడ ఒంటరిగా ప్రభు సన్నిధిలో నిన్ను నీవు అర్పించుకొని కనిపెట్టి దాన్ని పొందుకొని సమూహంగా సంఘంతో చేరి ఆరాధించటంలో దాగి ఈ దాచబడినటువంటి ప్రభు యొక్క గుమ్మాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ గుమ్మములో ప్రవేశించుటకు కావలసినటువంటి అర్హతలు ముఖ్యం. అంటే సంకుచితంగా సందేహం, అంటే ఈ గుమ్మములో ప్రవేశించాలంటే ఏమంటారు? ప్రశ్న అడిగాడు, బాగానే ఉంది. ఇప్పుడు ఆ ప్రశ్నను తిరిగి ప్రభులు అర్జించుకోవడం ప్రయాసపడ్డాడు. అందుకే ప్రభు అన్నాడు, నువ్వు పొరపడుచుంటివి. ఎలా పొరపడుతున్నా? నీతి మూలంగాను ఇంకా ఆత్మ మూలంగా. అంటే ఒక నిబంధన ఇచ్చాడు. దాన్ని మళ్ళీ మొదటి యోహానులో ఆయన వివరించినప్పుడు ఆయన అంటాడు, నీరును రక్తం యొక్క ప్రత్యేకత నాకు జ్ఞాపకం చేశాడు. దాన్ని మళ్ళీ క్రీస్తు ప్రభు కల్వరిలో మళ్ళీ త్యాగంగా ఇచ్చినప్పుడు ఆ ప్రకల బలకోడు కలిగినటువంటి దాంట్లో నీరును రక్తంలో కారణం అంటే ఈయన విమోచన క్రయం. ఈ భూమి మీద మనకి సాక్ష్యం ఇస్తుంది. గాలి, ఆకాశం, నీరు, భూమి సాక్ష్యం ఇచ్చుచుంటివి. అంటే ఈ గుమ్మంలో ప్రవేశించినప్పుడు ఏమంటావు? నువ్వు ఏ గుమ్మం దగ్గరికి ప్రవేశించావు? ఆరాధించాల్సిన గుమ్మం దగ్గర ఉన్నావా, లేకపోతే ఆరాధనకు అర్హత లేని గుమ్మం దగ్గరికి వెళ్ళావా? ఏ గుమ్మంలో నీ ప్రవేశం, ఏ గుమ్మంలో నువ్వు దాగి ఉన్నా? అందుకే ఒక మాట అంటాడు, యెహెజ్కేలు గ్రంథం 48వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 48వ అధ్యాయము మొదటి వచనం చదవండి. మొదటి వచనం యెహెజ్కేలు గ్రంథం 48వ అధ్యాయం మొదటి వచనం. యెహెజ్కేలు ప్రవచనాంతరణ గ్రంథం 48వ అధ్యాయం మొదటి తర్వాత 7 దొరకలేదు. యెహెజ్కేలు గ్రంథం ఎక్కడ చదవడానికి ఏమైంది? గోత్రముల పేర్లు ఇవి. దానిలకు ఒక భాగము ఉత్తర దిక్కు సరిహద్దు నుండి హమాతులకు పో మార్గం వరకు, హెక్లోనులకు పో సరిహద్దు వరకును, హసరేనను దమస్కు సరిహద్దు వరకును, హమాతు సరిహద్దు మార్గమున తూర్పుగాను పడమరగాను వ్యాపించు భూమి. అదే పరిశుద్ధ భూమి. వ్యాపించు భూమి పరిశుద్ధ, దాన్ని అంటే గుమ్మము. ఇప్పుడు పరిశుద్ధ భూమిలో ప్రవేశించాలంటే ఈ పరిశుద్ధ భూమి అంటే మాకు ఒక మాట జ్ఞాపకం రావు. ఎక్కడ చెప్పండి, ఎక్కడ గుర్తురావు? పరిశుద్ధ భూమి అంటే యెరూషలేము. మొట్టమొదటి మనం నిర్గమాకాండంలోనే దైవజనుడు మోషే ఇది పరిశుద్ధ భూమి, నీ చెప్పులు వీడుము. ఎందుకు? పరిశుద్ధ భూమి. ఇప్పుడు ఈ యెహోవా గుమ్మం అని ఈ గుమ్మంలో ప్రవేశించినప్పుడు నీ నీతిని పరిశోధించినటువంటి క్రీస్తు రక్తం ఏం చేస్తున్నట్టే నేను కడిగి పవిత్రపరిచినటువంటి హృదయంతో స్తుతుల మీద ఆశీర్వడైనట్టు ఆ గుమ్మంలో నేను ప్రవేశింపమైనప్పుడు పరిశుద్ధ భూమిలో ప్రవేశం. అప్పుడు ఇప్పుడు అక్కడ చెప్పినట్టు నూతనమైన యెరూషలేము కలిగినటువంటి భూమి, ఆ నిత్య ఆనందపూర్వమైన భూమి అది, మహిమ గల సియోను అనే భూమి అది. ఇప్పుడు దాని గురించి జ్ఞాపకం తీసుకుంటే కానాను భూమి అంటే కనానీయులకి ప్రత్యేకమైన భూమి. ఏ భూమి? పాలు తేనెలు ప్రవహించే భూమి. అందుకే ఈ భూమి శ్రేష్టమైనటువంటి రమ్యతను మహిమను జ్ఞాపకం చేస్తూ ఉంటాయి ప్రభు యొక్క గుమ్మం. అందుకే ఇక్కడ గోత్రకర్తల యొక్క భూమిని వివరించినప్పుడు క్రింద ఈ భాగంతో మనం వేరే భాగంలో చూసుకుంటూ వచ్చాం. ఒకసారి 8వ వచనం చూద్దాం. 48:8 యెహెజ్కేలు ప్రవచనం.
యూదా వారి సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా మీరు ప్రతిష్ఠిత భూమి యందును. ఏమంటాడు? ప్రతిష్ఠిత భూమి. యూదా వారి సరిహద్దు. ఎవరి సరిహద్దు? యూదా గోత్రం సింహము, చిగురించిన సింహము, వేరుదని ప్రవహించి నీటి ఓడి కలిగిన సింహము ఆ కొమ్మ యొక్క భూమికి సరిహద్దు ప్రతిష్ఠింపబడాలి. ఎందుకు? కొంతమందికి మందిరం ఉందనుకోండి, మందిరానికి ఆనుకుని సరిహద్దుల్లో నివాసం ఉంది. చాలా వరకు అక్కడ ఇష్టపడతారు తీసుకోవడానికి, అన్ని జనాంగం ఏంటంటే అయ్యో దేవుడు నిలబడదు మాకు ఇవన్నీ కొన్ని సెంటిమెంట్స్ వారికి ఉన్నటువంటి కట్టలేదు. దాన్ని మనం తప్పుపడదు. వారికి ఇచ్చిన వారికి కట్టలేదు, వారి ఇష్టం. కానీ దైవ జనాంగానికి ఉండే కట్టడం ఏంటంటే దేవుని సన్నిధి కలిగినది, ఆశ్చర్యపరంగా చేర్చబడడానికి క్రీస్తు నిబంధన కలిగినటువంటి ఆశ్చర్యము, ఆ నీడ, ఆ సన్నిధి మా ఇంటి మీద ఉమ్మడి. అందుకే చాలా మంది ఏం చేస్తారంటే, బ్రదర్ మాకు ఇబ్బంది లేదు, ఎంత ఖర్చైనా సరే ఇల్లు ఒకటి దొరికేదండి, ఇల్లు దొరికేదండి, ప్రార్థన చేయమంటారు, ఎవరైనా చెప్పండి. ఆ ఎంత డిమాండ్ అంటే అంత డిమాండ్. ఆ మధ్యకాలంలో ఒక ఆయన ఉన్నాడు, ఈ క్రాస్ రోడ్ లో ఈ ముషీరాబాద్ ఏరియాలో ఒక ఇల్లు దొరకలేదు, ఏం చేసినంత అంత సాఫ్ట్వేర్ పనులు ఏమున్నాయి, అంత పేరు గాంచి ఏమున్నాయంటే ఒక ఆయన అన్నాడు, ఇక్కడ హెబ్రోన్ ఉంది అన్యునికి ఇంకో అన్యుడు చెప్తాడు, హెబ్రోన్ ఉంది అంటే ఏముంది? అది యేసు క్రీస్తు ప్రభువు నివాస యోగ్యమైన స్థలం. అందుకే ఆ సన్నిధి కోసం ప్రయాసపడతాను. అందుకే దైవజనమా, దేవుని సన్నిధి కాంతికే ప్రతిష్ఠింపబడినటువంటి స్థలానికి అంత యోగ్యత ఉందంటే ఇక్కడ మధ్యకాలంలో సిక్కే తర్వాత సుందరమణంలో చెప్పారు, మీ అదృష్టం ఏంటంటే దేవుడు ఇంటికి దగ్గర కాలుకొని ఉంది, అందుకే ఏ దేవుడు వచ్చిన దేవుడు ఏదో ప్రభు చూపిస్తున్నాడు, మరి మీరు చాలా జాగ్రత్త భక్తిగా ప్రార్థన వాక్యం చదువుకోవాలని చెప్పారు. అప్పుడు వరుసలు సిక్కాడు, నేను సిక్కాడు, అయిన తర్వాత మాధురమని సిక్కాడు, తర్వాత రాజకుమారమ్మాయి ఒక్కొక్కరు చెప్పారు. సన్నిధి ఉంది ఎంతవరకు? అది హృదయంలో నిలబడే వరకు, హృదయంలో నుంచి పక్కేళ్ళ వరకు సన్నిధి కొంతవరకు. ప్రతిష్ఠిత భూమి కింద అన్నాం. ఈ ప్రతిష్ఠిత భూమి లోపల ఉంటే ఆ సన్నిధి ఇంకా సమృద్ధి, లోపల లేకపోతే నష్టం. అది యెహోవా గుమ్మం, కాపాడే దేవుని యొక్క గుమ్మము, కవచము, హస్తము తోడై ఉన్నప్పుడే ఈ గుమ్మంలో ఉండే సత్య సమాధానాలు సమృద్ధిగా బయటకు వస్తానండి. ఎక్కడ? ఇర్మియా ప్రవచనాలు 33:6 చూడండి. ఇర్మియా ప్రవచన గ్రంథం 33:6. ఇర్మియా ప్రవచన గ్రంథం 33:6. సత్య సమాధానంలో సమృద్ధిగా ఏ భూమిలో నుండి? యెహోవా గుమ్మము, ప్రతిష్ఠింపబడినటువంటి గుమ్మములు, ఆది అపోస్తలుల చేత కట్టబడినటువంటి గుమ్మములు. ఇప్పుడు ఈ గుమ్మములో ఏముంది? సత్యం ఉంది, సమాధానం, సమృద్ధి. అందుకే బయలుపరచు దేవుడు సమృద్ధిగా వారికి బయలుపరచడానికి ఇష్టపడ్డాడు, ఇప్పుడు ఈ గుమ్మములో నువ్వు బయలుపరచబడినప్పుడు ప్రభుకు నిన్ను నువ్వు ఎదుర్కోవాలంటే ఎలా ఎదుర్కొంటావు? ప్రభు గుమ్మానికి ఎలా ఎదుర్కొంటావు? ఇష్టం వచ్చినట్టు పోతామా? పోలే. ఎందుకు? ప్రతిష్ఠింపబడినటువంటి గుమ్మం అది. ఆ గుమ్మం దగ్గర ఎంత భక్తో, ఎంత శ్రద్ధో. నేను జ్ఞాపకం చేసుకున్న ఒకసారి ఒంగోలు ట్రైన్లో ఉన్నప్పుడు సుబ్బారెడ్డి ఒక అన్యుల ఫుల్ పొట్టు పెట్టుకుంది, అన్ని పెట్టుకుంది, ఇంకా సమాధి పూజకు సంబంధించిన సామాగ్రి పెట్టుకోబోతుంది. తీసుకొని వెళ్ళేటప్పుడు నేను మెట్లు రుస్తా ఉన్నాను, జాడు కొడుతూ ఉన్నాను. ఉదయం అన్ని జాడు కొడుతూ ఉంటుంటే ఆమె ముందు వచ్చి ఆ మందిరం ముందు
ఆ పక్కకు పెట్టి అప్పుడు ఇల్లు వస్తుందో మరి వెళ్తుందో మొత్తానికి తెలియదా. నేను గమనించాడు, ఆమె చెంపలు వేసుకొని గుంజిలో 3 తీసి 3 చక్కర్లు కొట్టి తీసుకునేది. అంటే వారికి ఉన్న భక్తి ఏంటి? పరిశుద్ధ భూమి వచ్చింది, సన్నిధి కలిగినటువంటి దేవుడు ఉంది, మాకు కరుణ చూపించే దేవుడు. అంటే వారి భక్తిని వారు మనకు కాదన్నారు. దేవుడు వారికి ఇచ్చిన విశ్వాసం. వారికి కలిగినటువంటి భక్తిలో ఉన్నారు. ఇక్కడ కలిగినటువంటి దేవుడి మధ్య నడిపిస్తున్నప్పుడు వారి భక్తిని కనపరుచుకుంటున్నారు. దాన్ని మనం తప్పుపడడానికి. కానీ వారికి ఉన్నటువంటి భక్తిని జ్ఞాపకం. అదే మనమైతే ఇష్టం వచ్చినట్టు మన నడక, మన నడవడిక. అందుకే దేవుని ఇల్లు, దేవుని సన్నిధి. ఒక చోట పరిచయకి వెళ్తే అక్కడ ఒక ఆయన తీసేసాడు, గుడి తీసేసాడు, 3 గుడిని తీసేసి వచ్చి కూర్చున్నాడు. నేను చెప్పానంటే నల్గొండ జిల్లా గుడి పెట్టాను అన్నా, గుర్తు పట్టినట్టుంటే లూజ్ బట్టలు కుట్టించుకో, గుర్తు పట్ట దేవుని మంది ఎందుకు తర్వాత వాక్యం తీశాను. దేవుని ఇంటిలో అమర్యాదలు నడిస్తే ఎట్లా ఉంటాయి? ఎలా ఉంటాయి? మనుషులు కాదా, దేవునికి అమర్యాద చేస్తుంటే దేవుడు ఏమంటాడు? నేను మించిన వెలుగు నాకుంది, నేను మించిన బలం నాకుంది, నేను మించిన శక్తి నాకుంది, నువ్వేంది అన్న దేవుని ఎక్కాలు చేసిన. అర్థమైందా? నిన్ను మించిన బలం నాకుంది, నిన్ను మించిన శక్తి నాకుంది, అవసరమైతే నీ నాటలు 10 మంది నేను పుట్టిస్తానని నిమ్రోజు పలికినట్టు గర్వం ఉంటుంది అక్కడ. అప్పుడు ఆయన వివరించి చెప్పారు. అప్పటి నుంచి ఆయన లూజ్ షర్ట్ వేసుకుని ఎవరికో చెప్పినట్టు ఏమన్నా ఇంకొకరు కూడా పడతారు మనుషులు అని అన్నారు. అంటే యోహాను చెప్పాడు, ఇట్లా నాకు ఇట్లా ఉంది, ఇట్లా అందుకే లూజ్. ఆ సేవకుడు ఒకసారి కలిసినప్పుడు చెప్పాడు, నువ్వు ఆయన చెప్పేవాడు ఆయన ఏంటి లూజ్ బట్టలు వేసుకొని తిరుగుతున్నాను. దేవుని భయం, ఇది యెహోవా గుమ్మం. ఈ గుమ్మంలో ప్రవేశించేటప్పుడు ఆయన ఆలోచించినప్పుడు ఎలా ఉండాలో అమర్యాద. ఒక అన్యురాలు దేవుని మందిని చూస్తే అంత భక్తి శ్రద్ధలు కనిపిస్తాయి. మనకెంత భక్తి ఉండాలా? రక్తంతో కడిగాడు, పాపం విమోచించాడు, పరిశోధింపదాలని మూలరాయికి ఆయన ఉన్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు, అపాత్రను ఆరాధన కలిగిస్తాడు, ఆరాధన కలుగు చేస్తాడు. నిత్య శ్వాసమైనటువంటి మహిమలైనటువంటి దేవుని సన్నిధిలో దేవుని ప్రత్యక్షమైనటువంటి గుమ్మములని ప్రవేశించాడు. ఈ గుమ్మంలో మనకు ఎలా ఉండాలి? ఆరాధన యోగ్యమైన ఆరాధన, అర్హమైన ఆరాధన, స్తుతి యాగముతో నింపబడిన ఆరాధన, మహిమ కలిగిన దేవుని ఎదుర్కొనే ఆరాధన. ఈ ఆరాధనలో దేవుని యొక్క గుమ్మంలో ఆ ప్రతిష్ఠింపబడినటువంటి భూమిలో చేర్చబడినప్పుడు నీ భౌతిక శరీరము, నీ ఆత్మ ప్రభుకి ఇమిడి ఉండాలి. ఇమిడి ఉన్నప్పుడే ప్రభులో నీ ఆరాధన. లేకపోతే అది ఏమైపోతాయి? ఎప్పుడు పడే ప్రభా నన్ను విమోచించావు, నన్ను కలిగావు, నన్ను పెట్టావు, నన్ను చేసావు, అవి చేసావు. ఎప్పుడు వస్తాయి ఆరాధన? హృదయంలో నిండినప్పుడు సమృద్ధికి రావాలి. అందుకే వాక్యం ఆరాధన జ్ఞాపకం చేసుకొని ఈ ఆరాధన సహితమైనటువంటి వాక్యం మీద ప్రభు మాట్లాడుకోవాలి. దానికి తగినట్టు ఆరాధన ఎప్పుడు పాతదే ఏది పాత ఏది పిండి తీసుకొచ్చి మొత్తం దాన్ని సంవత్సరం అంతా 5 సంవత్సరాలు 30 సంవత్సరాలు చేస్తా ఉంటే దాంట్లో ఉప్పు వస్తాయి, నురుగు వస్తాయి, దుర్వాసన వస్తాయి. మళ్ళీ దాన్నే వేస్తాం, మళ్ళీ రుబ్బుతాం, మళ్ళీ చేస్తాం. అంటే తీసిన ఊరికినే మళ్ళీ తీస్తాం, తీసిన ఊరికినే తీసేస్తాం. ఆరాధన ఏమైపోతాయి? ప్రభు అంటాడు, ముద్ర ఈ గబ్బు నేను భరించలేదు, సంవత్సరం అంతా ఇదే గబ్బేనా, కొత్త ఫ్రెష్ ఏం పెట్టాలా, ఫ్రెష్గా ఏమి ఇవ్వాలి నీ ఆరాధన. ఇక ఆ పాతదేనా, నన్ను విమోచించావు, నన్ను కలిగావు, నన్ను ప్రవేశించావు, నన్ను చేసావు, వాక్యమేది. అందుకే ఈ ఆరాధన ప్రవేశించేటప్పుడు యోగ్యమైన ఆరాధన, వాక్యానుసారమైన ఆరాధన ఏం చెప్పారు. అందుకే ముందు 6 గంటల ముందే ఉంటారు. 6 గంటల ముందే మా గురువు గారు ధ్యానసుందరరావు గారు చెప్పారు, దేవుని మందిలో మినిమం గంట ముందే ఉండాలా, అది కష్టమైన సరే 6 గంటల ముందన్నా ఉండాలి. వచ్చి మనల్ని మనం ప్రతిష్ఠించుకొని అప్పుడు ఆరాధన చేయాలి, లేకపోతే పని చేయదు అన్నాడు. అంటే ఇప్పుడు ఆరాధన స్టార్ట్ అయిన 6 గంటలకు కాదు, పాటలు పాడి 6 గంటల ముందే. ఎందుకు? గుమ్మము
రండి ప్రకటన 20:21 ప్రకటన 20:21 12-13 చదువుకొని ఆరంభంలో ప్రవేశిస్తాం. ప్రకటన 12-13 21 అధ్యాయం 12-13 అందరూ కలిసి. ఆ పట్టణంలో ఎత్తైన గొప్ప ప్రాకారము 12 గుమ్మములను ఉండే. ఆ గుమ్మముల యొక్క 12 దేవతలు ఇశ్రాయేలు 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద రాయబడి తూర్పు వైపు 3 గుమ్మములు, ఉత్తర వైపు 3 గుమ్మములు, దక్షిణ వైపు 3 గుమ్మములు, పశ్చిమ వైపు 3 గుమ్మములు. ఈ గుమ్మములో ప్రవేశించుట నూరు ప్రజలకు సెలవిచ్చినట్టు యెహోవా గుమ్మముగా గోత్రకర్త యొక్క ప్రత్యేకమైన నిర్మితమైనటువంటి ఊరికి తిరుగు రథము పోలినటువంటి గుమ్మములు, ఆది అపోస్తలులు చేసిన పునాది మీద కట్టబడినటువంటి గుమ్మములుగా మనం ప్రవేశించి ప్రభువా నీవు నా కొరకే చేసినటువంటి బలిత్యాగం రక్త నిబంధన ఇదిగో నీ గుమ్మములు ప్రవేశిస్తాను. ప్రతిష్ఠింపబడినటువంటి నీ భూమిలో సర్వయుగములకు ఇవ్వబడినటువంటి నీ ఆరాధనని నేను అర్పించడానికి ఇష్టపడుతున్నాను. శీఘ్రంగా ప్రభు సరి ఒప్పుకొని విడిచిపెట్టి శ్రేష్టమైన ఆరాధన మహిళ ప్రభుకి అర్పించడానికి ప్రభుత్వానికి స్వీకరించినట్టు తన ఆత్మశక్తి సహాయం దయచేయగాక. మన దేశం భారత